నార్మాలిటీ అనేది మరి యొక్క ముఖ్యమైన కాన్సంట్రేషన్ టర్మ్. నార్మాలిటీ అనగా 1 లీటర్ ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితము యొక్క తుల్యాంక భారాల సంఖ్యను నార్మాలిటీ అని అంటారు. నార్మాలిటీ అంటే నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ ఆఫ్ సోల్యూట్ దట్ ప్రజెంట్ ఇన్ 1 liter of a given solution is called as normality. Number of gram equivalent weights of solute that present in 1 liter of a given solution is called as normality. మొలారిటీకి నార్మాలిటీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే మొలారిటీలో నంబర్ ఆఫ్ మోల్స్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ని మొలారిటీ అంటాం. అంటే 1 లీటర్లో ఉన్న నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోల్యూట్ని. ఇక్కడ నార్మాలిటీలోకి వచ్చేసరికి నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ ఆఫ్ సోల్యూట్. అసలు మొలారిటీ అనే కాన్సంట్రేషన్ టర్మ్ ఉన్నాక ఈ నార్మాలిటీ అనే యొక్క అవసరం ఏంటి, ఎందుకు ఈ నార్మాలిటీని మళ్ళీ మనం చదువుకోవాలి అని మనం ఆలోచించినట్లయితే కెమికల్ రియాక్షన్స్ జరిగేటప్పుడు ఆ రియాక్షన్స్లో రియాక్టెంట్స్ అనేవి ఒకదానితో ఒకటి వాటి గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ రేషియోలో చర్యలో పాల్గొంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం అనుకోండి, NaOH HClతో చర్య జరిపించినట్లయితే 1 mole of NaOH will react with 1 mole of HCl to give 1 mole of NaCl and 1 mole of water. ఇదే NaOH, సేమ్ NaOH నీకు H2SO4తో రియాక్ట్ అయ్యేటప్పుడు ఇది Na2SO4ను మరియు 2H2Oను రియాక్షన్లో పాల్గొంటుంది. మరి సేమ్ NaOH H3PO4 ఫాస్ఫారిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యేటప్పుడు మనం చూసినట్లయితే అక్కడ Na3PO4 ప్లస్ 3H2O వస్తుంది. ఇక్కడ గమనిస్తే ఫస్ట్ రియాక్షన్లో HClతో రియాక్ట్ అయ్యేటప్పుడు 1 మోల్తో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ H2SO4తో రియాక్ట్ అయ్యేటప్పుడు 2 moles of NaOH will react with 1 mole of H2SO4. H3PO4తో రియాక్ట్ అయ్యేటప్పుడు 3 moles of NaOH will react with 1 mole of H2SO4. అంటే ఇక్కడ మోలార్ రేషియోలో మనం తీసుకున్నట్లయితే HCl రియాక్షన్లో NaOH 1:1 రేషియోలో పాల్గొంటే H2SO4 రియాక్షన్లో 2:1 రేషియోలో పాల్గొంటుంది. అదే H3PO4తో 3:1 రేషియోలో పాల్గొంటుంది. అంటే నంబర్ ఆఫ్ మోల్స్ అనేవి సింపుల్ రేషియోలో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. కానీ ఇఫ్ యూ కన్సిడర్ ద ఈక్వలెంట్ వెయిట్స్, వాట్ ఎవర్ ద రియాక్షన్ ఇట్ మే బీ, 1 equivalent will react with 1 equivalent weight of other substance. అంటే చర్యలో పాల్గొనే పదార్థాలు ఏ భార నిష్పత్తులలో అయితే ఉంటాయో ఆ భారాలనే మనం ఈక్వలెంట్ వెయిట్స్ అని అంటారు. The ratio of the weights of 2 compounds which are reacting with each other is nothing but the ratio of their equivalent weights. 2 ఎలిమెంట్స్ కలిసి ఒక కాంపౌండ్ ఏర్పడుతున్నా, 2 కాంపౌండ్స్ కలిపి ఒక రసాయనిక చర్యలో పాల్గొన్నా, దే రియాక్ట్ విత్ ఈచ్ అదర్ ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ ఈక్వలెంట్ వెయిట్స్. 2 ఎలిమెంట్స్ చర్యలో పాల్గొని ఒక సమ్మేళనాన్ని ఏర్పరిచిన, 2 కాంపౌండ్లు రియాక్షన్లో పాల్గొని ఒక రసాయనిక చర్య జరిపిన, అవి చర్య ఒకదానితో ఒకటి ఏ నిష్పత్తుల్లో జరుపుతాయి అంటే వాటి తుల్యాంక భారాల నిష్పత్తులలోనే జరుగుతాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే అవి ఏ భార నిష్పత్తుల్లో అయితే చర్యలో పాల్గొంటాయో ఆ భారాలనే మనం తుల్యాంక భారాలుగా చెప్తూ ఉంటాము. The weights in which the compounds are reacting with each other are said to be the ratio of their equivalent weights. కాబట్టి when compounds are reacting with each other in the ratio of their equivalent weights, it is better to express the concentration in terms of equivalent weight. For that purpose only this normality was introduced.
We can express the concentration in terms of molarity also. But in molarity, concentration was expressed in terms of moles. If you consider the chemical reaction in terms of moles, the ratio of the number of moles of the reacting species is a simple ratio. It is not equal ratio. But in the case of equivalent weights, they always react with each other in 1:1 ratio of their equivalent weights. That's why that is the main reason to give equivalent weights to express the concentration, or consider the equivalent weights to express the concentration of the compounds. సో ఇక్కడ ఈక్వలెంట్ వెయిట్ అనేది మాలిక్యులర్ వెయిట్ లాగా ఒక కాన్స్టెంట్ వాల్యూ కాదు. ఎందుకంటే ఒక ఎలిమెంట్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ అనేది దాని యొక్క వ్యాలెన్సీ మీద లేదా దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే కాంపౌండ్స్లో కూడా టైప్ ఆఫ్ ద రియాక్షన్ బట్టి కూడా ఈక్వలెంట్ వెయిట్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా మనం ఈక్వలెంట్ వెయిట్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో అంటే ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఫెర్రస్ సల్ఫేట్ ఉంటుంది, FeSO4. ఈ FeSO4 అనేది ప్రిసిపిటేషన్ రియాక్షన్స్లో పాల్గొంటుంది, రెడాక్స్ రియాక్షన్స్లో కూడా పాల్గొంటుంది. రెడాక్స్ రియాక్షన్స్లో పాల్గొనేటప్పుడు FeSO4 Fe2SO4 థ్రైస్గా మారుతుంది. అంటే ఇక్కడ మనకు మొత్తం ఈక్వేషన్తో సంబంధం లేదు, Fe+2 ఛార్జ్ నుంచి Fe+3 ఛార్జ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ 1. మరి అదే FeSO4 ప్రిసిపిటేషన్ రియాక్షన్స్లో పాల్గొనేటప్పుడు దీని ఛార్జ్ +2 కాబట్టి ఇక్కడ ప్రిసిపిటేషన్ రియాక్షన్స్లో ఇన్ ప్రిసిపిటేషన్ రియాక్షన్స్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ FeSO4 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మాలిక్యులర్ వెయిట్ బై 2, అండ్ ఇన్ రెడాక్స్ రియాక్షన్స్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ FeSO4 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మాలిక్యులర్ వెయిట్ బై 1. అంటే సేమ్ కాంపౌండ్ టైప్ ఆఫ్ రియాక్షన్ మారినప్పుడు దాని యొక్క ఈక్వలెంట్ వెయిట్ కూడా మారుతుంది అని మనకు తెలుస్తుంది. అంటే టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ గురించి జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. అలాగే ఒకే టైప్ ఆఫ్ రియాక్షన్లో కూడా రియాక్షన్లో పాల్గొన్న విధానాన్ని బట్టి కూడా నీకు ఈక్వలెంట్ వెయిట్ మారే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు NaOH H2SO4తో జరిపే చర్యను మనం 2 రకాలుగా రాసుకోవచ్చు. NaOH + H2SO4 gives NaHSO4 + H2. అదే సేమ్ రియాక్షన్ NaOH 2 moles రియాక్ట్ అయ్యేటప్పుడు H2SO4 gives Na2SO4 + 2H2. సో దీస్ 2 are acid base reactions. ఈ 2 చర్యలలో ఇక్కడ 1 మోల్ 1 మోల్తో చర్య జరిపితే ఇక్కడ 2 మోల్ 1 మోల్తో చర్య జరిపింది. కాబట్టి ఇక్కడ H2SO4 ఈక్వలెంట్ వెయిట్ మాలిక్యులర్ వెయిట్ బై 1 అని వేస్తాము, ఇక్కడ H2SO4ది మాలిక్యులర్ వెయిట్ బై 2 వేస్తాం. 2 రియాక్షన్స్లో కూడా H2SO4 యాసిడ్ బేస్ రియాక్షనే, సేమ్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. బట్ అక్కడ 1 మోల్ 1 మోల్తో చర్య జరిపితే రెండో దాంట్లో 2 మోల్ 1 మోల్తో చర్య జరిపింది. కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4 అక్కడ రియాక్షన్ బట్టి మనకు మారుతున్నట్టు మనకు తెలుస్తుంది. సో దీనివల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ నాట్ ఏ ఫిక్స్డ్ వాల్యూ ఫర్ ఏ గివెన్ కాంపౌండ్ లైక్ మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్ లాగా ఈక్వలెంట్ వెయిట్ అనేది ఒక ఎలిమెంట్కి ఒక ఫిక్స్డ్ సందర్భాన్ని బట్టి ఈక్వలెంట్ వెయిట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఆ చర్యలో అది ఎలా పాల్గొన్నది, అది ఎన్ని మోలులతో చర్య జరిపింది అనే అంశాల మీద మాత్రమే ఈక్వలెంట్ వెయిట్ని మనం డిసైడ్ చేయగలము. ఒక రియాక్షన్ ఏంటో తెలియకుండా ఒక కాంపౌండ్ ఇచ్చి దీని ఈక్వలెంట్ వెయిట్ ఏంటంటే చెప్పలేము. అదే మాలిక్యులర్ వెయిట్ అయితే చెప్పగలం. ఈ కాంపౌండ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే వీ కెన్ క్యాలిక్యులేట్, బికాస్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ కాన్స్టెంట్ వెదర్ ఇట్స్ టేక్ ప్లేస్ ఇన్ ఏ రియాక్షన్ ఆర్ నాట్. అది ఎలాంటి రియాక్షన్లో పాల్గొన్నా మనకు అనవసరం. ఆ కాంపౌండ్ మనకు తెలిస్తే దాని మాలిక్యులర్ వెయిట్ చెప్పవచ్చు. బట్ ఈక్వలెంట్ వెయిట్ని అటా ఆ కాంపౌండ్ ఎలాంటి రసాయనిక చర్యలో పాల్గొంటుంది, ఎలా పాల్గొంటుందో తెలిస్తే అప్పుడు మాత్రమే ఈక్వలెంట్ వెయిట్ని మనం చెప్పగలము. కాబట్టి ముఖ్యంగా మనకు ఈ సొల్యూషన్స్లో
చేసినట్లయితే ఇవి ముఖ్యంగా 3 రకాల కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఈ 3 రకాల కెమికల్ రియాక్షన్స్ ఏంటి అని మనం గమనించినట్లయితే మనకు ముఖ్యంగా 3 రకాల కెమికల్ రియాక్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ 3 రకాల రియాక్షన్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసినట్లయితే యాసిడ్ బేస్ రియాక్షన్స్, ఆమ్లాలకు క్షారాలకు మధ్య జరిగే చర్యలు. రెండవది వచ్చేసి రెడాక్స్ రియాక్షన్స్, ఆక్సీకరణ క్షయీకరణ చర్యలు. మూడవది వచ్చేసి ప్రిసిపిటేషన్ రియాక్షన్స్. కాబట్టి రియాక్షన్స్లో ఒక్కొక్క రియాక్షన్స్లో ఈక్వలెంట్స్ వెయిట్స్ని మనం ఒక్కొక్క రకంగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ చర్య జరిగే విధానాన్ని బట్టి వాటి క్యాలిక్యులేషన్ కూడా మారుతూ ఉంటుంది. ఏంటది? యాసిడ్ బేస్ రియాక్షన్స్లో అసలు యాసిడ్లు బేస్లు రియాక్షన్ అయినప్పుడు ఒక యాసిడ్ బేస్తో రియాక్ట్ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది? యాసిడ్ బేస్తో రియాక్ట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? మనకు ఫస్ట్ ఇయర్లో యాసిడ్ బేస్ రియాక్షన్స్ చూసాం. యాసిడ్లో ఉండే H+ అయాన్లు బేస్లో ఉండే OH- అయాన్లతో రియాక్ట్ అయ్యి H2Oని ఫామ్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ యాసిడ్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ని, అందులో చర్యలో ఎన్ని H+ అయాన్లు యూటిలైజ్ అవుతున్నాయి, అలాగే బేస్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ని, ఎన్ని OH- అయాన్స్ రియాక్షన్లో పాల్గొంటున్నాయి అనే అంశాల ఆధారంగా మనము వీటి యొక్క ఈక్వలెంట్ వెయిట్స్ని డిసైడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఫర్ అన్ యాసిడ్ equivalent weight is, for an acid equivalent weight is molecular weight by basicity. Basicity అంటే number of H+ replaceable H+ ions in a chemical reaction. ఆ చర్యలో తొలగించబడే H+ అయానుల సంఖ్య. తొలగించబడే H+ అయాన్ల సంఖ్య అంటే మనం HCl తీసుకున్నాం అనుకోండి, HClలో ఎన్ని H+లు తొలగించబడతాయి? ఒక H+ తొలగించబడుతుంది. కాబట్టి అక్కడ మనకు ఏమవుతుంది? బేసిసిటీ ఈజ్ 1. సో ఫర్ HCl ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ HCl ఈజ్ మాలిక్యులర్ వెయిట్ బై 1. ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ HCl ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై 1. అదే H2SO4 తీసుకుంటే ఎన్ని హైడ్రోజన్లు రీప్లేస్ అవుతాయి? 2 హైడ్రోజన్లు రీప్లేస్ అవుతాయి. కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4 ఈజ్ ఈక్వల్ మాలిక్యులర్ వెయిట్ బై 2. అంటే నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్స్ను బట్టి ఇక్కడ మనం మాలిక్యులర్ వెయిట్ని డివైడ్ చేసే నంబర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేస్తే మాలిక్యులర్ వెయిట్ బై 1, అంటే దానికి మాలిక్యులర్ వెయిట్ అదే, ఈక్వలెంట్ వెయిట్ కూడా అదే. అదే H2SO4కి వచ్చినట్లయితే మాలిక్యులర్ వెయిట్ బై 2 ఈజ్ ఇట్స్ ఈక్వలెంట్ వెయిట్. అదే H3PO4 తీసుకున్నట్లయితే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ H3PO4, ఇక్కడ మనకు రీప్లేస్ అయ్యే హైడ్రోజన్లు వచ్చేసి 3, కాబట్టి ఇక్కడ ఈక్వలెంట్ వెయిట్ వచ్చేసి మాలిక్యులర్ వెయిట్ బై 3 అన్నమాట. మాలిక్యులర్ వెయిట్ బై 3. కాబట్టి ఈక్వలెంట్ వెయిట్స్ అనేవి డిసైడ్ చేసేది యాసిడ్స్లో రీప్లేసబుల్ హైడ్రోజన్స్. ఆ రీప్లేసబుల్ హైడ్రోజన్స్ని మనం బేసిసిటీ అని అంటాము. అలాగే బేసిస్ విషయంలోకి వచ్చేసరికి రీప్లేసబుల్ OH అయాన్స్ విల్ డిసైడ్ విత్ విచ్ నంబర్ ద మాలిక్యులర్ వెయిట్ హ్యాస్ టు బి డివైడ్. ఏ సంఖ్య చేత మనం మాలిక్యులర్ వెయిట్ని డివైడ్ చేస్తే ఈక్వలెంట్ వెయిట్ వస్తుంది అనేది బేసిస్లోకి వచ్చేసరికి దానిలో ఉన్న OH అయాన్ల సంఖ్య తెలియజేస్తుంది. ఉదాహరణకు మనం తీసుకుంటే NaOH తీసుకుంటే NaOHలో ఒకే ఒక OH రీప్లేసబుల్ OH ఉంటుంది. కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ NaOH ఈజ్ ఈక్వల్ మాలిక్యులర్ వెయిట్ బై 1. అంటే NaOHకి మాలిక్యులర్ వెయిట్ అదే, ఈక్వలెంట్ వెయిట్ అదే. అదే నువ్వు CaOH ట్వైస్ తీసుకున్నారనుకోండి, CaOH ట్వైస్లో 2 OHలు ఉన్నాయి, రీప్లేసబుల్ OHలు. కాబట్టి ఇక్కడ మనకు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ CaOH ట్వైస్ ఈజ్ ఈక్వల్ మాలిక్యులర్ వెయిట్ బై 2. అదే నీకు AlOH థ్రైస్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు బేసిసిటీ 3 OHలు తొలగించబడతాయి. కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ AlOH థ్రైస్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై 3. ఆమ్లాలకైతే, యాసిడ్స్కి అయితే రీప్లేసబుల్ హైడ్రోజన్ల యొక్క సంఖ్య, క్షారాలకైతే
రీప్లేసబుల్ OH మైనస్ అయాన్ల సంఖ్య మీద దాని ఈక్వలెంట్ వెయిట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నార్మాలిటీలో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈక్వలెంట్ వెయిట్. ఈక్వలెంట్ వెయిట్ అనేది మనకు కొత్త విషయం. మొలక్యులర్ వెయిట్ అంటే బాగా తెలుసు మనకు, బట్ ఈక్వలెంట్ వెయిట్ అనేది కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి అది ఎలాంటి రసాయనిక చర్యలో పాల్గొంటుందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యాసిడ్ బేస్ రియాక్షన్స్ చూసాం. యాసిడ్స్లోకి వచ్చేసరికి రీప్లేసబుల్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఎన్ని హైడ్రోజన్లు రీప్లేస్ అయితే వాటి సంఖ్యతోనే మనం యాసిడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని డివైడ్ చేయాలి. కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ అనేది గమనించాల్సింది ఏంటంటే ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ నాట్ ఏ ఫిక్స్డ్ వాల్యూ ఫర్ ఎ గివెన్ కాంపౌండ్. ఇచ్చిన సమ్మేళనానికి ఈక్వలెంట్ వెయిట్ అనేది ఒక స్థిరమైన విలువ కాదు. నెక్స్ట్ రెండవది వచ్చేసరికి ఇది చర్య యొక్క స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సమ్మేళనం ఎలాంటి రసాయనిక చర్యలో పాల్గొన్నదో ఆ చర్య యొక్క స్వభావాన్ని బట్టే మనకు ఈక్వలెంట్ వెయిట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎలాంటి రసాయనిక చర్యలు ఉన్నాయంటే ముఖ్యంగా మనకు 3 రకాల రసాయనిక చర్యలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అందులో మొట్టమొదటిది యాసిడ్ రియాక్షన్, ఆమ్లాల క్షారాల మధ్య జరిగే రసాయనిక చర్య. ఆమ్లాలకి క్షారాలకు మధ్య జరిగే చర్యలో వైటల్ దేనిదంటే H+ అయాన్లదు మరియు క్షారాలలో ఉండే OH- అయాన్లది. కాబట్టి ఆమ్లంలో ఆ సంఖ్యను దాని యొక్క క్షారత్వము అని అంటారు. దానిని బట్టి ఆ ఆమ్లం యొక్క ఈక్వలెంట్ వెయిట్ అనేది డిసైడ్ అవుతుంది. HCl, HNO3 వీటిల్లో ఒక హైడ్రోజన్ మాత్రమే రీప్లేస్ అవుతుంది. కాబట్టి దాని ఈక్వలెంట్ వెయిట్ ఏంటంటే మాలిక్యులర్ వెయిట్ అంటే HCl, HNO3 ఆమ్లాలకు ఈక్వలెంట్ వెయిట్ అన్నా మాలిక్యులర్ వెయిట్ అన్నా ఒకటే. H2SO4 విషయానికి వచ్చినట్లయితే H2SO4లో 2 రీప్లేస్ హైడ్రోజన్స్ ఉంటాయి, తొలగించబడే హైడ్రోజన్లు 2 ఉంటాయి. కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ మాలిక్యులర్ 2 అవుతుంది. అంటే దానికి ఈక్వలెంట్ వెయిట్ వేరు, మాలిక్యులర్ వెయిట్ వేరు. అలాగే H3PO4 మనం తీసుకున్నట్లయితే H3PO4లో తొలగించబడే H+ అయాన్ ఉంటాయి. కాబట్టి దాని ఈక్వలెంట్ వెయిట్ మాలిక్యులర్ వెయిట్ 3. అలాగే బేసెస్ విషయానికి వచ్చినట్లయితే క్షారాలలో దాని యొక్క క్షారత్వము అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అందులో ఉన్న తొలగించబడే OH సమూహాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. NaOHలో ఒక OH మాత్రమే తొలగించబడితే దాన్ని ఏక క్షార ఆమ్లము అని ఏక ఆమ్ల క్షారము అంటారు. మోనో ఎసిడిక్ బేస్ అంటారు. దాన్ని ఎసిడిటీ అంటారు. తొలగించబడే OH సమూహాల సంఖ్యనేమంటారు? ఎసిడిటీ అంటారు. కాబట్టి ఇక్కడ NaOHలో OH తొలగించబడే OHలో 1 కాబట్టి మాలిక్యులర్ వెయిట్ బై 1. అలాగే కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్, బేరియం హైడ్రాక్సైడ్ BaOH ట్వైస్. ఇక్కడ తొలగించబడే OH సమూహాల సంఖ్య 2. కాబట్టి ఇక్కడ మనకి ఈక్వలెంట్ వెయిట్ అంటే మాలిక్యులర్ వెయిట్ బై 2 అవుతుంది. AlOH థ్రైస్, FeOH థ్రైస్ ఇలాంటి వాటిలలో తొలగించబడే OH సమూహాల సంఖ్య 3 ఉంటుంది. కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ మాలిక్యులర్ వెయిట్ బై 3 వేస్తాము. ఈ రకంగా OH సమూహాల సంఖ్య ఆధారంగా క్షారాలకు, H+ అయాన్ల యొక్క సంఖ్య ఆధారంగా ఆమ్లాల యొక్క తుల్యాంక భారాలను మనం లెక్కిస్తాము. ఇక రెండవ రకం రసాయనిక చర్యలు మనం గమనించినట్లయితే అవి రెడాక్స్ రియాక్షన్స్, ఆక్సీకరణ క్షయీకరణ చర్యలు. రెడాక్స్ రియాక్షన్స్, ఆక్సీకరణ క్షయీకరణ చర్యలు. ఆక్సీకరణ క్షయీకరణ చర్యల్లో ఏం జరుగుతుంది? ఆక్సీకరణ క్షయీకరణ చర్యల్లో ఏం జరుగుతుందంటే ఒక సమ్మేళనంలో నుండి ఎలక్ట్రాన్లు వేరొక సమ్మేళనంలోనికి బదిలీ జరుగుతాయి. ఇన్ రెడాక్స్ రియాక్షన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ species to other species, from one compound to other compound. The substance which is donating electrons is oxidizes itself and reduces other substance, and this substance is said to be an oxidizing agent. And those substances which accept electrons or reduce themselves, and they oxidize other substances. That's why they are called as oxidizing agents. ఇక్కడ ఆక్సీకరణ క్షయీకరణ చర్యలలో
ఏ పదార్థం అయితే వేరొక పదార్థానికి ఎలక్ట్రాన్లను దానం చేస్తుందో ఆ దానం చేసే పదార్థం అదేమో ఆక్సీకరణం చెందుతుంది, అది వేరొక పదార్థాన్ని క్షయకరణం చేస్తుంది. కాబట్టి దీన్ని క్షయకరణ కారకము అంటారు. అలాగే వేరే పదార్థాల నుంచి ఎలక్ట్రాన్లను స్వీకరించటము అనేది క్షయీకరణం, కానీ అది అవతల పదార్థాన్ని ఆక్సీకరణం చేస్తుంది. కాబట్టి ఏదైతే క్షయీకరణం చెందుతుందో, ఏదైతే రెడ్యూస్ అవుతుందో దానిని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. ఏదైతే ఆక్సిడైజ్ అవుతుందో దానిని రెడ్యూసింగ్ ఏజెంట్ అని అంటారు. సో ఈ రెడాక్స్ రియాక్షన్స్లో ఈక్వలెంట్ వెయిట్స్ని ఎలా లెక్కిస్తామంటే, రెడాక్స్ రియాక్షన్స్లో ఈక్వలెంట్ వెయిట్స్ ఈజ్ డిటర్మైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ that were donated or accepted by a single molecule. ఒక మాలిక్యూల్ ఎన్ని ఎలక్ట్రాన్లను డొనేట్ చేస్తుంది, లేదా ఒక మాలిక్యూల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ను అబ్జార్బ్ చేస్తుంది, లేదా ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఆ కాంపౌండ్లో ఉండే యాటంలో ఏ యాటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్లో మార్పు వస్తుందో ఆ చేంజ్ ఆఫ్ దట్ ఆక్సిడేషన్ స్టేట్ విల్ డిసైడ్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు KMnO4 అనేది ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఈ KMnO4 అనేది ఎసిడిక్ మీడియాలో రియాక్ట్ అయ్యేటప్పుడు ఇది Mn+2గా మారుతుంది. అంటే ఇక్కడ KMnO4లో దీని ఆక్సిడేషన్ స్టేట్ +7. కాబట్టి KMnO4 ఎసిడిక్ మీడియాలో Mn+2గా మారుతుంది. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అది అబ్జార్బ్ చేస్తుంది అని మనం గమనించినట్లయితే ఇట్ అబ్జార్బ్స్ 5 ఎలక్ట్రాన్స్. ఇట్ అబ్జార్బ్స్ 5 ఎలక్ట్రాన్స్. KMnO4 Mn+2గా మారుతుంది. KMnO4లో Mn యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +7, Mn+2లో Mn యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +2. అంటే ఇందులో ఆక్సిడేషన్ స్టేట్లో వచ్చిన మార్పు, ద చేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ 5 యూనిట్స్. కాబట్టి ఇక్కడ మనకు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 in this particular reaction is molecular weight by 5 అవుతుంది. molecular weight by 5 అవుతుంది. అదే KMnO4 if it takes place in a basic media, బేసిక్ మీడియాలో ఇది రసాయనిక చర్యలో పాల్గొనేటప్పుడు ఇది ఏగా మారుతుందంటే MnO2గా మారుతుంది. అంటే KMnO4లో +7 ఉంటే MnO2లో +4 ఉంటుంది. చేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసరికి 3 యూనిట్స్ అవుతుంది, 3 ఎలక్ట్రాన్స్ అవుతుంది. అంటే ఒక మోల్ 3 ఎలక్ట్రాన్స్, ఒక యాటమ్ ఒక మాలిక్యూల్ 3 ఎలక్ట్రాన్స్ని అబ్జార్బ్ చేస్తుంది. ఇక్కడ పర్టికులర్గా ఈ కేసులో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 is equal to molecular weight by 3 అవుతుంది. molecular weight by 3 అవుతుంది. సో ఫర్ ఎనీ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇక్కడ ఏమవుతుంది, ఇది రెడ్యూస్ అవుతుంది. ఇది రెడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. ఏదైతే రెడ్యూస్ అవుతుందో దానిని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. సో ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈజ్ molecular weight by number of electrons it absorbed during the reaction, or molecular weight by change of its oxidation state. ఏ స్టేట్లో నుంచి ఏ స్టేట్లోకి మారుతుంది, ఆ చేంజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఆక్సిడేషన్ స్టేట్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఆ డిఫరెన్స్ వాల్యూతో మాలిక్యులర్ వెయిట్ని డివైడ్ చేస్తే మనకు ఈక్వలెంట్ వెయిట్ అనేది వస్తుంది. అదే న్యూట్రల్ మీడియాతో జరిగే రసాయనిక చర్యల్లో KMnO4 ఎలా మారుతుందంటే KMnO4 will converted into K2MnO4. మరి ఇక్కడ +7 నుండి +6కి వెళ్తుంది. అంటే చేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ 1, ఓన్లీ 1 ఎలక్ట్రాన్ అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడ ఈ పర్టికులర్గా ఆ కేసులో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 ఈజ్ ఈక్వల్ మాలిక్యులర్ వెయిట్ బై 1. కాబట్టి సేమ్ KMnO4, ఆల్ ఆర్ రెడాక్స్ రియాక్షన్స్. ఇన్ ఆల్ రియాక్షన్స్ KMnO4 ఈజ్ reducing and oxidizing other substances, acting as an oxidizing agent. But in all these cases, the equivalent weight of KMnO4 differs with each reaction. The change of oxidation state ని బట్టి దాని ఈక్వలెంట్ వెయిట్ అనేది కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ మాత్రం కాదు. జాగ్రత్తగా మనం ముందుగా అది ఎలాంటి రియాక్షన్లో పాల్గొంటుంది, వెదర్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ యాసిడ్ బేస్ రియాక్షన్ ఆర్ రెడాక్స్ రియాక్షన్ ఆర్ ప్రిసిపిటేషన్ రియాక్షన్. కాబట్టి ఇందాక మనం యాసిడ్ బేస్ రియాక్షన్స్ గురించి మనం
డిస్కస్ చేసాం. ఇప్పుడు రెడాక్స్ గురించి డిస్కస్ చేస్తాం. రెడాక్స్ రియాక్షన్స్లో చేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ చేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ని బట్టి మనం ఇక్కడ ఈక్వలెంట్ వెయిట్ అనేది డిసైడ్ అవుతుంది. ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్స్కి సంబంధించి. మరి రెడ్యూసింగ్ ఏజెంట్స్కి ఎలా చూస్తాం? ఇక్కడ మనకు ఫెర్రస్ సల్ఫేట్ అనేది మనం చూసినట్లయితే ఈ ఫెర్రస్ సల్ఫేట్ అనేది +2 స్టేట్ నుంచి +3 స్టేట్లోకి వెళ్తుంది. +2 స్టేట్ నుండి +3 స్టేట్లోకి వెళ్తుంది. +2 స్టేట్ నుంచి +3 స్టేట్లోకి వెళ్తుందంటే ఇక్కడ +2 ఉంటుంది, అక్కడ +3 కాబట్టి చేంజ్ ఎంత ఉంటుందంటే 1 ఎలక్ట్రాన్. కాబట్టి ఇక్కడ మనకు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ FeSO4 ఈజ్ ఈక్వల్ మాలిక్యులర్ వెయిట్ బై 1 అవుతుంది. అలాగే మనం K2Cr2O7 తీసుకుంటే K2Cr2O7 gives Cr+3. ఇక్కడ 2 Crలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 Crలు కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ మనకు +6 దీని ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడ +3 అంటే ఇక్కడ +6 నుంచి +3కి మారింది. అంటే ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ మనకు చేంజ్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ క్రోమియంలు 2 ఉన్నాయి. కాబట్టి ఒక మాలిక్యూల్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయో అది కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఒక్కొక్క యాటంలో చేంజ్ వచ్చేసి 3 +3. మరి అలాంటిది ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2 × 3. దట్ మీన్స్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్, టోటల్ చేంజ్ ఇన్ ద చార్జ్ ఈజ్ 6. కాబట్టి ఇక్కడ మనకు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ K2Cr2O7 ఈజ్ మాలిక్యులర్ వెయిట్ బై 6. ఇక్కడ చేంజ్ అనేది +6 నుంచి +3కి 3 కనపడుతుంది. కానీ క్రోమియం యాటమ్స్ ఎన్ని ఉన్నాయో కూడా చూడాలి. ఒక మోల్లో ఎన్ని ఉన్నాయి అంటే ఒక మాలిక్యూల్లో ఎన్ని యాటమ్స్ ఉంటాయి, ఒక మోలులో అన్ని మోలుల యాటమ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 2 యాటమ్స్, ఒక్కొక్క యాటంలో చేంజ్ +3 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 యాటమ్స్లో 2 × 3 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి చేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ 6. సో ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ మాలిక్యులర్ వెయిట్ బై 6. కాబట్టి రెడాక్స్ రియాక్షన్స్లో ఈ రకంగా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కానీ రెడ్యూసింగ్ ఏజెంట్స్కి కానీ చేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ద్వారా మనము ఈ ఈక్వలెంట్ వెయిట్స్ని డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఇచ్చినట్లయితే ప్రిసిపిటేషన్ రియాక్షన్స్. ప్రిసిపిటేషన్ రియాక్షన్లో జనరల్గా అయానిక్ కాంపౌండ్స్ విల్ ఇన్వాల్వ్ ఇన్ ప్రిసిపిటేషన్ రియాక్షన్స్. ఈ ప్రిసిపిటేషన్ రియాక్షన్స్లో జనరల్గా మనం తీసుకున్నట్లయితే ఆ కాంపౌండ్స్లో ఉండే అయాన్స్ యొక్క ఛార్జే డిసైడ్ చేస్తుంది. టోటల్ పాజిటివ్ ఛార్జ్ ఆర్ టోటల్ నెగటివ్ ఛార్జ్. అదే Fe2SO4 థ్రైస్ ఉందనుకోండి, ఇక్కడ 2Fe+3, ఇక్కడ 3SO4 -2 అంటే టోటల్ పాజిటివ్ ఛార్జ్ ఈజ్ 6, టోటల్ నెగటివ్ ఛార్జ్ ఈజ్ 6. +6 -6, ఇక్కడ +2 -2. కాబట్టి ఇక్కడ మనం ఈక్వలెంట్ వెయిట్ లెక్కేసేటప్పుడు మాలిక్యులర్ వెయిట్ బై చార్జ్ చేస్తామన్నమాట. కాబట్టి మాలిక్యులర్ వెయిట్ FeSO4లో వస్తే మాలిక్యులర్ వెయిట్ బై 2 వేస్తాం. టోటల్ పాజిటివ్ ఛార్జ్ ఆర్ టోటల్ నెగటివ్ ఛార్జ్, మాలిక్యులర్ వెయిట్ బై టోటల్ పాజిటివ్ ఛార్జ్ ఆర్ టోటల్ నెగటివ్ ఛార్జ్. ఆ కాంపౌండ్లో ఉండే టోటల్ పాజిటివ్ ఛార్జీ లేదా టోటల్ నెగటివ్. ఫర్ ఎగ్జాంపుల్ Fe2SO4 థ్రైస్ ఉందనుకోండి, Fe2SO4 థ్రైస్లో మాలిక్యులర్ వెయిట్ బై 6 వేస్తాం. కాబట్టి అయానిక్ కాంపౌండ్స్లో మనము ఈ ఈక్వలెంట్ వెయిట్స్ని ఈ రకంగా డిసైడ్ చేస్తాము. సో నార్మాలిటీ అంటే number of gram equivalent weights of solute present in
1 liter of a given solution is said to be normality. 1 లీటర్ ద్రావణములో కరిగి ఉన్న ద్రావితము యొక్క గ్రామ్ తుల్యాంక భారాల సంఖ్యను నార్మాలిటీ అంటారు. ఈ నార్మాలిటీని క్యాపిటల్ ఎన్తో సూచిస్తారు. నార్మాలిటీని క్యాపిటల్ ఎన్తో సూచిస్తారు. దీనికి యూనిట్స్ వచ్చేసి గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ పర్ లీటర్. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ పర్ లీటర్. కాబట్టి నార్మాలిటీ is equal to number of gram equivalents by volume of solution in liters. Number of gram equivalents by volume of solution in liters. మరి నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఇందాకనే మనం చూసాం. నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ అనేది ఎలా వస్తుందంటే వెయిట్ ఆఫ్ సోల్యూట్ ఇన్ గ్రామ్స్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1 by volume of solution in liters. Volume of solution in liters. అలాగే weight of solute in grams by gram equivalent weight of solute into 1000 by volume of solution in milliliters. కాబట్టి 3 ఫార్ములాస్లో ఏదో ఒక ఫార్ములా అంటే మనకు ప్రాబ్లంలో ఇచ్చిన మనకు పారామీటర్స్ని బట్టి అందులో ఉండే అంశాలను బట్టి ఈ 3 ఫార్ములాల్లో ఏదో ఒక ఫార్ములాను ఉపయోగించి మనం నార్మాలిటీని క్యాలిక్యులేట్ చేయవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు 2 కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మనం చదువుకోవటం జరిగింది. ఒకటి వచ్చేసి మొలారిటీ, రెండవది వచ్చేసి నార్మాలిటీ. ఈ 2 టర్మ్స్లో కూడా ఇవి వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ మీద మనం కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. మరి సొల్యూషన్ యొక్క వాల్యూమ్ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అన్నీ కూడా మనం రూమ్ టెంపరేచర్ వద్దనే మనకు అవి వ్యాలిడ్గా ఉంటాయి. మరి రియాక్షన్స్ అనేవి రూమ్ టెంపరేచర్లోనే కాదు అదర్ టెంపరేచర్స్లో కూడా మనం జరుపుతూ ఉంటాం. అలా అదర్ టెంపరేచర్స్లో రియాక్షన్ వాల్యూమ్లో తేడాలు వాల్యూమ్ వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్ అందువల్ల మనకు ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ అవకాశం. దాన్ని అవాయిడ్ చేయటం కోసం ఈ మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్ దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. అండ్ 2 ఈ మొలాలిటీ అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోల్యూట్ దట్ ప్రజెంట్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ 1 kilogram ఆఫ్ ఏ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ మొలాలిటీ. 1 కిలోగ్రాము ద్రావణిలో కరిగి ఉన్న లేదా కరిగించిన ద్రావితము యొక్క మోలుల సంఖ్యను మొలాలిటీ. ఒక కిలోగ్రాము ద్రావణిలో కరిగి ఉన్న ద్రావితము యొక్క మోలుల సంఖ్యను మొలాలిటీ అంటారు. ఇంతకుముందు మనం చెప్పుకున్న ద్రావణము యొక్క ఘనపరిమాణం, ఇది ద్రావణి యొక్క భారము. అది డిపెండ్ అపాన్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, బట్ హియర్ ఇట్ ఈస్ వెయిట్ ఆఫ్ సోల్యూట్. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మొలాలిటీ, నార్మాలిటీ విత్ దిస్ మొలాలిటీ.
number of moles of solute that dissolved in 1 kilogram of a solvent is called as molality, and this molality is denoted with small m, and units are moles per kilogram. Moles per kilogram. Molality is moles per kilogram. So molality is equal to number of moles of solute by weight of solvent in kilograms. Number of moles of solute ante weight of solute by gram molecular weight of solute into 1 by weight of solute, weight of solvent in kilograms. లేదా సాల్వెంట్ యొక్క వెయిట్ని గ్రామ్స్లో మనం తీసుకున్నట్లయితే వెయిట్ ఆఫ్ సోల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. సో ఈ 3 ఫార్ములాస్లో అవసరాన్ని బట్టి ఏదో ఒక ఫార్ములాను ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. మొలాలిటీ అంటే 1 కిలోగ్రామ్ ద్రావణిలో కరిగి ఉన్న ద్రావితము యొక్క మోలుల సంఖ్య. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోల్యూట్ దట్ డిజాల్వ్డ్ ఇన్ 1 kilogram ఆఫ్ సాల్వెంట్ ఈస్ కాల్డ్ యాజ్ మొలాలిటీ. మొలాలిటీ ఈజ్ డినోటెడ్ విత్ స్మాల్ m. మొలారిటీనేమో క్యాపిటల్ M తో సూచిస్తాం, మొలాలిటీనేమో స్మాల్ m తో సూచిస్తాం. దీని యూనిట్స్ వచ్చేసి మోల్స్ ఫర్ కిలోగ్రామ్. దిస్ ఈజ్ temperature independent temperature. It's not depend on temperature. ఇది టెంపరేచర్ మీద ఆధారపడని కాన్సన్ట్రేషన్ టర్మ్ అన్నమాట. కాబట్టి మోల్ ఫ్రాక్షన్ ఇది కూడా ఒక కాన్సన్ట్రేషన్ టర్మే. ఇది సింపుల్గా ఒక నిష్పత్తి, దీనికి యూనిట్లు అనేవి ఏమీ ఉండవు. మోల్ ఫ్రాక్షన్ అనేది ఇట్స్ ఎ సింపుల్ రేషియో, దట్ ఈస్ రేషియో బిట్వీన్ number of moles of one component to the total number of moles of all the other components present in a mixture or a solution is said to be mole fraction. Mole fraction అనేది ఒక నిష్పత్తి. మనం ఇప్పుడు ఇక్కడ ద్వి అనుఘటక ద్రావణాలను చూస్తున్నాం, బైనరీ సొల్యూషన్స్ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకు 2 రకాల కాంపోనెంట్స్ ఉంటాయి, కాంపోనెంట్ ఏ అండ్ కాంపోనెంట్ బి అనుకుందాం. ఇక్కడ మనం సాల్వెంట్ టు సోల్యూట్ అని చెప్పుకోవాల్సినంత అవసరం లేదు, ఏ రేషియోస్లోనైనా సరే దీన్ని మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఇది నిష్పత్తి కాబట్టి మనము సోల్యూట్ పరంగా మనం రేషియో అని చెప్పొచ్చు, సాల్వెంట్ పరంగా కూడా మనం రేషియో అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఏ యొక్క మోల్ల సంఖ్య NA, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ఈజ్ NA, బి యొక్క మోల్ల సంఖ్య NB, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ఈజ్ NB. అప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ XA అయినట్లయితే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ XA ఈజ్ ఈక్వల్ టు NA బై NA ప్లస్ NB. ఏ యొక్క మోల్ భాగము, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఈజ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్. ఏ యొక్క మోలుల సంఖ్య బై ఆ ద్రావణంలో ఉన్న మొత్తం మోలుల సంఖ్య. అలాగే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి XB ఈజ్ ఈక్వల్ టు NB బై NA ప్లస్ NB. దీన్ని మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి అంటాం. ఇప్పుడు మనకు ఈ రెండిటి యొక్క మొత్తాన్ని కలిపామనుకోండి, XA ప్లస్ XB చేసామనుకోండి, ఏమవుతుంది ఇక్కడ XA అంటే ఏమనుకున్నాము, NA బై NA ప్లస్ NB ప్లస్ NB అంటే ఏమనుకున్నాము, NB బై NA ప్లస్ NB. ఇక్కడ NA ప్లస్ NB అనేది మనకు LCM అవుతుంది.
కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది మళ్ళీ అగైన్ Na ప్లస్ Nb. అప్పుడు Na ప్లస్ Nb, Na ప్లస్ క్యాన్సిల్, దిస్ విల్ బి ఈక్వల్ టు 1. అంటే 2 కాంపోనెంట్స్ ఉన్నప్పుడు ఆ 2 కాంపోనెంట్స్ యొక్క సమ్ ఆఫ్ ద మోల్ ఫ్రాక్షన్స్ విల్ బి ఈక్వల్ టు 1. ఆ 2 అణుఘటకాల యొక్క మోల్ భాగాల మొత్తము 1కి సమానంగా ఉంటుంది. అంటే XA ప్లస్ XB ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ XA ఈజ్ ఈక్వల్ 1 మైనస్ XB ఆర్ XB ఈజ్ ఈక్వల్ 1 మైనస్ XA. అంటే ఒకదాని మోల్ భాగం మనకు తెలిస్తే రెండో దాని మోల్ భాగాన్ని మనం లెక్కట్టవచ్చు. గమనించండి, మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. 1 కంటే తక్కువే ఉంటుంది. అది 2 కాంపౌండ్లు ఉన్నాయి, 3 కాంపౌండ్లు, 4 కాంపోనెంట్స్ ఉన్నాయి, 1 కన్నా తక్కువ ఉంటాయి. వాటి యొక్క మొత్తము 1కి సమానం అవుతుంది. దీన్ని మనం మోల్ ఫ్రాక్షన్ అని అంటాము. సో ఈ రకంగా మనం ఈ ద్రావణాల యొక్క గాఢతలు మనం చెప్పవచ్చు. ఈ మోల్ భాగాల్లోని ప్రత్యేకత ఏంటంటే ఇది ద్రావితపరంగా గాఢతను చెప్పొచ్చు, ద్రావణి పరంగా కూడా గాఢతను చెప్పొచ్చు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నవన్నీ కూడా ద్రావిత పరంగానే గాఢతను చెప్పాయి. They express the concentration in terms of solute only. But here we can express the concentration in terms of solute as well as solvent. This is the main advantage of this concentration term. This is molality.